వాళ్ళందరి మీద షేమ్, అసలు సిగ్గుచేటు. ఎందుకంటే ఇది ఒక స్టూడెంట్ గురించి. స్టూడెంట్ కి అన్ని రిలీజన్ ఉండదు, స్టూడెంట్ కి అనేది కాస్ట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు చదువుకొని వాళ్ళు సక్సెస్ అవి వాళ్ళు ప్రొఫెషనల్ గా సెట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అసలు చదువుకొని నీట్ ఒక్కసారే రాయగలరు. వాళ్ళకి ఇవన్నీ వన్ ఇయర్ కోర్స్, లాంగ్ కోర్స్ తీసుకునే వాళ్ళు లేరు, అంత శాయశక్తులు లేరు. పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు. ఫస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళపైన అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు, వీళ్ళు ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ అని చెప్పేసి రకరకాలైనటువంటి ముద్రలు వేసేటువంటి ఒక ప్రయత్నం. చాలా మంది చైనా ఏజెంట్స్, పాకిస్తానీ ఏజెంట్స్ అంటున్నారు. చైనా వాళ్ళకి అంత టైం ఉందా మన దేశం మీద ఫోకస్ చేసేంత? పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ జీడిపి వాళ్ళ చూసుకోవడానికి టైం ఉంది. వాళ్ళు వచ్చి మనకు డబ్బులు ఇచ్చేంత టైం మనకు ఉందా? అక్కడ ఉన్న అంతమంది స్టూడెంట్స్ ని, అమ్మాయిలను కూడా లాఠీతో కొట్టారు, తల పగిలి రక్తం వచ్చినట్టు. మీ ధర్మం ఏం చెప్తుంది? అమ్మాయిలను కొట్టమని చెప్తుందా? మరి it is not about religion, it is not about political party, it is about the voice of the students. మేము రేపు రాబోయే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు, మా గురించి కదా అది పోట్లాట.